అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం రాజధర్మం అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని రచించిన వారు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అన్నాడు. తేగి అంటే తేటగీతికి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యం దేంట్లో తీసుకోబడింది? విదురనీతి అనేటటువంటి కావ్యం నుంచి, దాంట్లో రెండో భాగం ద్వితీయాశ్వాసం నుంచి తీసుకోబడింది. ఆ ద్వితీయాశ్వాసంలో 26వ పద్యం అన్నమాట ఇది. పద్యం వినండి. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, కార్యసిద్ధిని చెందును గౌరవేశా. ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే వాడు ఏ రకంగా సాధించాలి, ఎలా సాధిస్తాడు వాడు పని అనేది మనకి దీంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తన బుద్ధి వల్ల వాడు అనుకున్న పనిని సాధించగలుగుతాడు. బాహుబలుడు జయించు దౌర్బలము చేత. మరి బాగా బలం ఉన్నటువంటి వాడు తన యొక్క భుజబలంతో తను అనుకున్న కార్యాన్ని సాధిస్తాడు. యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును. యోగ్యుడైనటువంటి నరేశుడు రాజు యుక్తి చేత తన తెలివితేటలతోటి తన పనిని సాధించుకోగలుగుతాడు. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడో చూడండి. మొదటి ప్రశ్న, బుద్ధిబలం గొప్పదా, భుజబలం గొప్పదా? భుజబలం కంటే కూడా బుద్ధిబలం అనేది చాలా గొప్పది. రెండో ప్రశ్న, యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? యోగ్యుడైనటువంటి రాజు తన యొక్క యుక్తితోటి పనుల్ని చక్కబెడతాడు. మూడవది, అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? అనుకున్న పనిని సాధించాలంటే మెయిన్గా యుక్తి చేత పనులని సాధించాలి. విదురుడు ధృతరాష్ట్రుడికి రాజనీతి గురించి తెలియజేస్తున్నటువంటి చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం చూడండి. గొప్ప నాయకులుగా ఎదగడానికి కావాల్సినటువంటి లక్షణాలు, సామర్థ్యము, వీటి గురించి తెలియజేస్తూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలని పొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ కవి పరిచయం ఇవ్వడం జరిగింది. ఈ పక్కన శ్రీకృష్ణదేవరాయలు యొక్క చిత్రం ఇవ్వడం జరిగింది. ఈ శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తుళు వంశానికి చెందినటువంటి రాజీన. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ ఈ 3 భాషల్లోనూ కూడా పాండిత్యాన్ని సంపాదించారు. సంస్కృత భాషలో ఈయన మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైనవన్నీ కూడా సంస్కృత భాషలో రాశారు. తర్వాత అష్టదిగ్గజ పండితులను, అష్టదిగ్గజ కవులను ఆయన సభలో పోషించారు. అందుకే ఆయన యొక్క ఆస్థానం భువన విజయం అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది. తెలుగులో అముక్తమాల్యద అనేటటువంటి ఒక ప్రబంధాన్ని రాశారు. ఈయనకు సాహితీ సమరాంగణ సార్వభౌముడని, మూరు రాయడ గండడని, ఆంధ్రభోజుడు అని ఈయనకున్నటువంటి బిరుదులు అన్నమాట. ఈ రాయల వారి యొక్క రచనల్లో ఏముంటుంది అంటే మామూలుగా సామాన్యుల యొక్క జీవితాలలో కనపడేటటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా దీంట్లో అద్భుతంగా, రసాత్మకంగా ఆయన రచనలో పొందుపరచబడి ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు తన చిన్నతనంలో మామూలు ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించి వాడు. అందుకని సహజ సుందర వర్ణనలన్నీ కూడా ఆయన రచనల్లో మనకి సహజంగానే ఉంటాయి, సుందరంగానే ఉంటాయి. ఆయన రచనల్లో వర్ణనలన్నీ ఆయన ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండి అన్నీ తెలుసుకున్న వ్యక్తి గనక ఆయన రాసే రచనలన్నీ కూడా సహజంగా ఉంటాయి అని ప్రసిద్ధి చెందారు ఈయన. తెలుగు సాహిత్యంలో ఈయన యొక్క యుగాన్ని ఏమన్నారు? ప్రబంధ యుగము అని పిలిచారు. ఈ పాఠ్యభాగం తీసుకుంటే అముక్తమాల్యద అని ఈయన రాసిన గ్రంథంలో అవి కూడా ఆశ్వాసాల్లాగే విభజించబడ్డాయి కనుక భాగాలు 4వ భాగం నుంచి, అంటే 4వ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది మన యొక్క పాఠ్యభాగం. ప్రక్రియ ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది
అంటే ప్రబంధ ప్రక్రియకు సంబంధించింది. ప్రబంధము అంటే ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము అంటారు. ప్రకృష్టమైన బంధం కలది అంటే గొప్ప బంధం కలిగినదే ప్రబంధము అని అర్థం. పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుంచి కానీ ఏదైనా ఒక చిన్న కథని తీసుకుని కవులు ఏం చేస్తారు, దాన్ని అష్టాదశ వర్ణనలు దాంట్లో పొందుపరుస్తూ ఆ రకంగా ఆ చిన్న కథని పెద్దగా తయారు చేశారనమాట. పెద్దగా తయారు చేసి స్వతంత్ర కావ్యంగా రాసేవారు. అలా రాసినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని ప్రబంధము అని పిలవడం జరిగింది. అంటే పురాణాల్లోంచి కానీ లేకపోతే ఆ ఇతిహాసాల్లోంచి కానీ ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకొని, ఒక చిన్న కథని తీసుకుని దానికి వర్ణనలన్నీ జోడిస్తూ, అష్టాదశ వర్ణనల్ని జోడిస్తూ పెద్ద కావ్యంగా రాసేవారు. అలా రాసినటువంటి ఆ కావ్యాన్ని ఏమన్నారు, అలా రాసినటువంటి స్వతంత్ర కావ్యాన్ని ప్రబంధము అనేవారు. చివరి వరకు కథ వస్తూ ఉండడం, కథకి పాత్రలకి చక్కటి సంబంధం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ప్రబంధంలో ఉంటాయి. నేపథ్యానికి వచ్చినట్టయితే యమునాచారులు అనే ఆయన శాస్త్రాల్లో ఆయనకున్నటువంటి ఆ కెపాసిటీ పాండిత్యంతో పాండ్యరాజును ఓడించి ఆయన దగ్గర నుంచి అర్ధరాజ్యాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి అర్ధరాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు యమునాచారులు. ఆయన క్షాత్రధర్మంతో యుద్ధాలు, రాజు అయిన తర్వాత రాజధర్మంతో యుద్ధాలు చేశారు. ఆయన యజ్ఞాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా చేశారు. ఆయన గురువుగా శ్రీరామమిశ్రుడు అని ఆయన్ని గురువుగా చేసుకున్నారు. ఆ శ్రీరామమిశ్రుడి యొక్క ఉపదేశానుసారంగా రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి తాను వనవాసాలకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అలా కుమారుడికి అప్పగిస్తున్నప్పుడు ఆ కుమారుడికి రాజనీతి గురించి చెప్పేటటువంటి, రాజు యొక్క ధర్మాలను గురించి బోధించే సందర్భమే మన యొక్క పాఠ్యభాగం. రాజుగా పట్టాభిషేకం చేయదలుచుకున్నాడు కొడుకుని. ఇప్పుడు రాజు యొక్క ధర్మాలు ఏమిటి అనేది యమునాచార్యులు తన కుమారుడికి తెలియజేసినటువంటి సందర్భంలోదే మన యొక్క పాఠ్యభాగం అన్నమాట. కానీ ఒక చిత్రం ఇచ్చాడు చూడండి. యమునాచార్యులు తన గురువు గారైనటువంటి శ్రీరామమిత్రుడి యొక్క ఉపదేశంతో వానప్రస్థానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ కొడుకుని రాజ్యాభిషిక్తుని చేసే ముందర కొడుక్కి రాజధర్మాల గురించి తెలియజేస్తున్నటువంటి చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మొదటి పద్యం తీసుకుంటే ఇది కమ్ అన్నాడు. కమ్ అంటే కంద పద్యము అని అర్థం. ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము ప్రజల చిక్కిన్ విపన్నులన్ కూబెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఏ పట్టున విసువక అంటే ఏ పట్టునన్, ఏ సమయం యందు కూడా విసువక, విసుగుదల అనేది లేకుండా, ప్రజల చిక్కి ప్రజల పట్ల రక్షాపరుడవు గమ్ము, వాళ్ళని రక్షించే బాధ్యతని చేపట్టి ఉండు. అంటే ఏ టైంలో అయినా సరే ప్రజల రక్షణ అనేది నీకు ముఖ్యము, విసుగు అనేది లేకుండా ప్రజల రక్షణ నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. తర్వాత విపన్నుల్ కూపెట్టిన విని తీర్పుము. విపన్నుల్ అంటే ఎవరైనా కష్టంతో ఉన్నవారు, ఆపదలను పొందినవారు, అలాంటి వాళ్ళు కూపెట్టిన వాళ్ళు వచ్చి నీ దగ్గర మొరబెట్టుకున్నారనుకో వాళ్ళ కష్టాలు, విని తీర్పుము, విని తీర్పుము, వాళ్ళ కష్టాలని తీర్చు. కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. కార్యభరంబుల్ రాజ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వహించే బాధ్యతని కాపురుషుల మీద నిడకు, దుష్టుల మీద నువ్వు వాళ్ళకు అప్పచెప్పకు. అంటే చెడ్డవాళ్లకు నీవు రాజ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు చెప్పకు, వాళ్ళ మీద ఆ బాధ్యత పెట్టకు అంటాడు. ఏ పట్టున విసువక, ఏ పట్టున అంటే ఏ సమయమైనా, విసువక విసుగుదల లేకుండా, ఏ సమయంలో అయినా సరే విసుగుదల ఉండకూడదు. ప్రజల చెక్కి, ప్రజల పట్ల, చెక్కి అంటే పట్ల, ప్రజల పట్ల రక్షాపరుడవు గమ్ము, వాళ్ళని రక్షణ తీసేటటువంటి బాధ్యతలో ఎప్పుడూ విసుగు అనేది రానికుండా చూడు. ఏ సమయమైనా
ప్రజల్ని రక్షించాల్సి వచ్చినప్పుడు విసుగనేది నీకు ఉండకూడదు. విపన్నులు కూపెట్టిన విని తీర్పుము. విపన్నులు అంటే కష్టాల్లో ఉన్నవారు కూపెట్టిన నీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే విని నువ్వు తీర్పుము. వాళ్ళ కష్టాలు ఏమిటో తెలుసుకుని నువ్వు వాళ్ళ కష్టాలని తీర్చు. కార్యపరంబులు రాజ్య కార్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు కాపురుషుల మీద ఎడకు. కాపురుషుల మీద అంటే దుష్టుల మీద అంటే చెడ్డ వాళ్ళ మీద ఎడకు. దానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఏవి కూడా దుష్టుల చేతిలో పెట్టకు నువ్వు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? చెడు పనే చేస్తారు తప్ప నీకు మంచి చెయ్యరు అంటాడు. అంటే దీని భావం ఏమన్నాడు? పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు వచ్చి తనని ఆశ్రయిస్తే వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఆ బాధలన్నీ శ్రద్ధగా విని వారి బాధల్ని పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలు బాధ్యతలు ఏవైనా ఉన్నట్టయితే అవి చెడ్డవాళ్ళకు మాత్రం అప్పగించకూడదు అని చెప్పాడు. రెండో పద్యానికి వెళ్ళినట్టయితే రెండో పద్యం వే అన్నాడు. అంటే ఆట వెల్దిలో ఉంది ఈ పద్యము అని అర్థం. మొదల బెనిచి పిదపకు దియింప ఎవ్వాడు తనదు తొంటి హీనదశ తలంపడు అలుగుగాన శీల మరయుచు క్రమవృద్ధి బెనిచి వేళ వేళల పనులు గొనుము. దగ్గరున్న వాళ్ళ చేత నువ్వు పనులు చేయించుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అనేది పద్యంలో చెప్తున్నాడు. మొదల బెనిచి పిదప కుదియింప. నువ్వు మొట్టమొదట ఏం చేస్తావు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఇచ్చేసావు. పిదప కుదియింప, ఇంక ఇప్పుడు పనులు తక్కువగా ఉంది కదా అని నువ్వు ఒకవేళ డబ్బు వాళ్ళకి తగ్గించావనుకో, ఎవరైనా కూడా తన యొక్క తొంటి హీన దశ తలంపడు. అంతకుముందు తాను ఎలా ఉన్నాడు, ఏం చేశాడు అనే దాని గురించి ఆలోచించాడు. అలుగు, ఇంకా కోపం తెచ్చుకుంటాడు. అందుకనే కావున శీలమరియుచు వాళ్ళ యొక్క ప్రవర్తనని గమనిస్తూ క్రమవృద్ధి బెనిచి నెమ్మదిగా వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క ధన సహాయాన్ని చేస్తూ వేళలా పనులు గుణము. నెమ్మదిగా వాళ్ళ ద్వారా అంటే ఏ సమయానికి ఆ సమయానికి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పనిని తీసుకో, వాళ్ళ దగ్గర నుంచి పనులు నువ్వు చేయించుకో అంటాడు. భావం ఏమిటి? ఎంత మంచివాడైనా ముందు గొప్ప స్థాయిలో వాడిని ఉంచేసి తర్వాత అతని స్థాయిని మనం తగ్గిస్తే మాత్రం అది ఒప్పుకోడు. అతని గతంలో తనకు తక్కువ స్థితిని గుర్తించే వరకు నేను తక్కువలోనే ఉన్నాను కదా, ఒక్కసారి పెంచారు, ఇప్పుడు మళ్ళా కొంచెం తగ్గించారు, ఏముంది అని అనుకోడు వాడు. పెద్ద స్థాయికి తీసుకుపోయి ఒక్కసారి మళ్ళీ తక్కువ స్థాయికి పంపించదలుచుకుంటే వాడు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? వాడు పాలకుడిని, ఆ యజమానిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనని చూస్తూ గమనిస్తూ క్రమంగా అతనికి స్థాయిని పెంచుకుంటూ రావాలి. అంతే తప్ప నువ్వు ముందరే పెద్దగా స్థాయిని పెంచి ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళ చేత పనులు చేయమని అడగకూడదు. దానివల్ల చెయ్యొచ్చు చేయకపోవచ్చు అన్నమాట. అందుకని నెమ్మదిగా వాడి యొక్క పరిస్థితిని, వాడి స్థాయిని గమనించి వాడికి ప్రమోషన్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి అన్నాడు. మూడో పద్యం చూడండి, ఇంపార్టెంట్ పద్యం, పువ్వు గుర్తుంది. సా అన్నాడు. సా అంటే శార్దూల పద్యం అన్నమాట ఇది. నీతిందాన తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రాతార్థాక్షత నిమ్మినుండక ఒరు బ్రోవన్ మంత్రియంచు గుణాతీతున్ గుమ్మిడికాయ ఎంతయగు ముత్తంబై మనం వేర్పన్ అట్లే తాన తని చేతిలో బ్రతుకువాడే ఔజుమీ మీదటన్. మరొకసారి వినండి పద్యం. నీతిందాన తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రాతార్థార్జత నిమ్మినుండ ఓరుంబ్రోవన్ మంత్రియంచు గుణాతీతున్ గుమ్మిడికాయ ఎంతయగు ముత్తంబై మనం వేర్పన్ అట్లే తానాతని చేతిలో బ్రతుకువాడే ఔజుమీ మీదటన్. ఇక్కడ రాజుకి
ఏం అవసరం, ఏం కావాలి, ఎలా ఉండాలి అనేది కదా ఇక్కడ తండ్రి కొడుకు నేర్పేది. నీతిన్, నీతిన్ అంటే రాజనీతి. రాజుకి తగిన మంత్రి ఉండాలి, మంత్రి అవసరం చాలా ఉంది. అయితే నీతిన్ అంటే రాజనీతిలో తాను తలంచి చెయ్యన్, మంత్రి ఒకవేళ లేడనుకోండి, తగిన మంత్రి ఇంకా దొరకలేదు, దొరకనప్పుడు తాను తలంచి చేయన్ పని, పని అనేది తానే ఆలోచించి, రాజనీతితోటి తానే ఆలోచించి పని చేసుకోవాలి. అంటే రాజనీతిని అనుసరించి పని చేసుకోవాలి. ఆ పని కానీ కాకపోని, తను చేసిన పని ఒకవేళ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బలవ్రాతార్థార్జత నిమ్మినుండక, బలవ్రాత అంటే ఏమిటి? బలం ఉంది, సైన్యం ఉంది, సైన్య బలం ఉంది. అర్ధ ధనం ఉంది, రాజు కనుక ధనం ఉంది, సైన్యం ఉంది, అర్థం ఉంది, అంటే డబ్బు ఉంది. దీంతో అతను ఆర్జతన్, రాజు కనుక స్వతంత్రం ఉంది. దాంతో స్వతంత్రుడైన రాజు సైన్యబలం ధనబలం ఉండడంతో నెమ్మినుండక, హాయిగా ఉండకుండా, నెమ్మదిగా ఉండకుండా, ఓరున్ మంత్రి ఎంచు బ్రోవ, వేరొకరిని మంత్రి అని నియమించుకున్నట్టయితే అతను గుణాతీతుండైనప్పుడు, అతను గుణాతీతుండైనప్పుడు అంటే మంచి గుణవంతుడు కాలేదనుకోండి, తాను నియమించినటువంటి మంత్రి, వాడు ఎలా అవుతాడు? ముత్తంబై గుమ్మిడికాయ అంత ఏకు మైకై కూర్చుంది అని మనకు సామెత ఉంది కదా, అలాగే ముత్తంబై గుమ్మిడికాయ ఎంత యగున్ మనం బేర్పన్. ముత్తంబై ముచ్చంలాగా ఉంటాడు ఫస్ట్, గుమ్మిడికాయ అంత యగున్ మళ్ళా గుమ్మిడికాయ అంత పెద్దగా తయారవుతాడు. అంటే ఏకు మేకైనట్టుగా ఫస్ట్ ముత్యంలా ఉండి తర్వాత గుమ్మిడికాయ అంత అవుతాడు. మనం బేర్పన్, దానివల్ల మనోవ్యధ పెరుగుతుంది, వాడి ద్వారా మనకు ఉపయోగం ఉంటుందని మంత్రిని పెట్టుకుంటే, ఈ మంత్రి గుణవంతుడు కాకపోయినప్పుడు వాడి ద్వారా మనోవ్యధ, మనం బేర్పన్, మనసులో వ్యధ పెరుగుతుంది, బాధ పెరుగుతుంది. అట్లే ఆ విధంగానే అతని చేతిలో బ్రతుకువాడే, తాను కూడా అతని చేతిలో బ్రతుకువాడే. మంత్రిని తను ఏర్పాటు చేసుకుంటే తర్వాత వాడు ప్రమాదకారిగా తయారై ఏకు మేకైనట్టుగా, ముత్యం గుమ్మిడికాయంత అయినట్టుగా తాను అతని చేతిలో బ్రతుకువాడే. ఔజుమి మీదటన్, మీదటన్ ఇక ముందు ముందు అతడు, ఈ రాజు అతని చేతిలో, గుణహీనుడైనటువంటి ఆ మంత్రి చేతిలో బ్రతుకువాడే ఔజుమి. వాడు చెప్పిన మాట వీడు వినాల్సి వస్తుంది రాజు, అంతే తప్ప రాజు మాట మంత్రి వినటం అనేది జరగద్దు. అందుకని మంత్రిని ఏర్పాటు చేయాలంటే చాలా జాగ్రత్తగా గుణవంతుణ్ణి చూసి ఏర్పాటు చేయాలి. లేకపోతే ఆ ఏర్పాటు చేసేంతవరకు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకుంటూ ఉండాలి. ఆ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తన దగ్గర బలం ఉంది, సైన్య బలం ఉంది, అర్థబలం ఉంది. దాంతో నెమ్మదిగా రాజ్యాన్ని నడిపించవచ్చు. కానీ గుణహీనుణ్ణి రాజ్యంలో అతన్ని మంత్రిగా చెయ్యకూడదు అంటాడు. మళ్ళీ ఇంకొకసారి, నీతిని తానే తలంచి చేయన్, రాజనీతిని అనుసరించి, నీతిని అంటే రాజనీతిని తాను తలంచి, రాజనీతిని తానే ఆలోచించి, చేయన్ పని చేయడం మంచిది. మంత్రి దొరకనప్పుడు తానే రాజనీతిని అనుసరించి పనులు చేయడం మంచిది. కానీ కాకపోని, చేసే పనులు అవ్వని అవ్వకపోని. బలవ్రాతార్థార్జత నిమ్మినుండక, బలవ్రాత అంటే సైన్య సమూహం, తన దగ్గర సైన్యం ఉంటుంది రాజు కనుక. అర్థ ధనం ఉంటుంది, ఆర్జత అధికారం ఉంటుంది. అంటే ధనబలం ఉంది, సైనిక బలం ఉంది, అధికారం ఉంది. వీటితోటి నెమ్మినుండక, నెమ్మదిగా ఉండకుండా, ఓరు బ్రోవన్ మంత్రియంచు గుణాతీతున్, గుణవంతుడు కాని వాడిని, చెడ్డవాడిని మంత్రి అనుచున్, ఇతరుడు మంత్రి అని ప్రోవన్ నియమించుకున్నట్టయితే, మంత్రిగా పదవి ఇచ్చినట్టయితే, ముత్తంబై వాడి ముచ్చల్లాగొచ్చి గుమ్మిడికాయ అంతే గుమ్మిడికాయలా తయారవుతాడు. మనం బేర్పన్ మనసుని
వ్యధ పెంచుతాడు. దానివల్ల వాడు చెడ్డవాడైతే ఏమవుతుంది, మన పనులు అవ్వవు సరి కదా, మనస్తాపం మనం వేర్పని మనస్తాపం పెరుగుతుంది. అంతేకాకుండా అట్లే అతని చేతుల్లో బతుకువాడే అవుజుమి మీదటన్ ఇహ మీదట ముందు ముందు తాను అంటే రాజు అయినటువంటి తాను అతని చేతిలో, ఆ దుర్మార్గుడైనటువంటి ఆ మంత్రి చేతిలో బ్రతుకువాడే అవుజుమి, బతకాల్సిన వాడే అవుతాడు. అంటే అతను చెప్పిన మాటే రాజు వినాల్సిన పరిస్థితి వస్తుంది అన్నాడు. దీని భావం ఏమిటి? రాజుకి మంత్రి అవసరం ఉంది. తగిన మంత్రి ఇంకా దొరకకపోతే ఏం చేయాలి రాజు? తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఒకవేళ పనులైనా కాకపోయినా బాధ లేదు. ఎందుకు? తన దగ్గర ధనబలం, 2 బలాలు ఉన్నాయి కనుక ఇబ్బంది అనేది లేదు. నెమ్మదిగా మంచి మంత్రి దొరికే వరకు నిదానంగా ఉండాలి. అలా కాకుండా గుణాతీతుడైనటువంటి అంటే గుణహీనుడైనటువంటి వాడిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చినట్టయితే వాడు ముచ్చంలా వచ్చి గుమ్మడికాయ అంత అవుతాడు. అంటే మేకైనట్టుగా ముచ్చల్లా వచ్చి గుమ్మడికాయ అంత అవుతాడు. మనస్తాపాన్ని పెంచుతాడు. అంతటితో ఊరుకోకుండా ఆఖరికి ముందు తాను కూడా అతని చేతిలో బతుకువాడు, అంటే అతను చెప్పినట్టే విని బతకాల్సిన వాడు అవ్వాల్సి వస్తుంది సుమా. అంటే నువ్వు కూడా గుణహీనుడైనటువంటి మంత్రిని గనక నియమించుకుంటే తొందరపడి నువ్వు వాడి చేతిలోనే వాడు చెప్పినట్టుగా విని బతకాల్సి వస్తుంది సుమా. గుణాచార్యులు కొడుక్కి మంత్రి ఎలాంటి వాడు ఉండాలో ఈ పద్యం ద్వారా తెలియజేశారనమాట. తర్వాత పద్యాల గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మిగిలిన పద్యాలు, వ్యాకరణ విషయాలు మొదలైన మిగిలిన వీడియోలన్నింటి గురించి కూడా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.